నలిగినవెందుకే అంజమ్మో అట్లున్న కళ్ళెటికి చేరకుండా జంతులు ఎదురు లేదు నా కళ్ళకి వచ్చాడు. నాకు తెలీదమ్మా. మేము ఒకళ్ళ ఇంట్లో ఆడపిల్లలమే మేము ఒకళ్ళ ఇంట్లో ఆడపిల్లలమే. మా ఫ్యామిలీస్ కూడా నేను ఎంత స్ట్రాంగ్ అయినా కూడా మా ఫ్యామిలీస్ కి అవి చాలా హర్టింగ్ గా ఉంటాయి. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు దూరేవని గబ్బు కూర్చోని. సో దాని గురించి ఇలాంటి వాళ్ళందరికీ కరాఖండిగా డెఫినెట్లీ మీరు ఇలా ఎలా పడితే అలా ఒకరి గురించి మాట్లాడకూడదు అని నా మీద నేను తీసుకున్న ఒక డెసిషన్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అండ్ నాలాంటి వాళ్ళు కూడా యూ హ్యావ్ టు కమ్. ఎగిరెగిరి పడబోకే ఎముకాల తొలుబొమ్మ. మా ఊర్లో దీన్ని పెద్ద సినిమా అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారు? కామెంట్ చేయండి. అయిందా? బాగైందా? మనిషిని మనిషి అయితలేను, మనసు మదిల ఉంటలేదు. ఇంత మంచి గుందమన్న నాతోని అయితలేదు. मतलब वो अलग ही लेवल का बंदा था. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బాధపడే టైం లేదా? అయితే నేను బాధపడతాను. చిన్న ప్రాబ్లం అయితే 500, పెద్ద ప్రాబ్లం అయితే 1000 రూపాయలు. మీతో పాటు ఏడవాలి అనుకుంటే 3000. కదా, మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి. తాతకు తగ్గ మనవణ్ణి, తండ్రికి తగ్గ కొడుకుని, అభిమానించే వాళ్ళ ప్రేమకు బానిసని, మీ ఇద్దరి పొగరు దించే మగాణ్ణి. మడగుడు. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు అంకుల్. ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను. నేను మెంటపేట వెళ్తున్నాను పని మీద, అందుకే వచ్చాక చేస్తాను వీడియో హెల్ప్. అందుకే నా ఎంత దయించి మెంటపేట వెళ్తున్నానండి. అవునా? నిజం? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక యాక్షన్ చేయబోతున్నా, మీరే చూడండి. బైగన్ ఇది యాక్షన్. బాయ్. An award-winning performance.
మా అమ్మ ఇప్పుడు చెప్పు. మా అమ్మాయి వెంట పడండి. అయ్యో వెంట కాదు, ఫాలో. ఫాలో అవ్వండి. ఐ థింక్ వాటో వాట్. ఏ నర్సు ఎటు గోయింగ్? ఏ గంగు హాయ్, దుకాణంలో గోయింగ్. నువ్వెటు గోయింగ్? ఓ రేపు మండే కదా, బఫెల్లో పెండ కోసం గోయింగ్. గుడ్ గుడ్. ఫ్రై డిష్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోబోండి. మన విలేజ్ లో ప్లాస్టిక్ కవర్లు బ్యాన్, అందుకే హ్యాండ్ బ్యాగ్ లా పెండ తీసుకురా నాకు గోయింగ్. గుడ్ గుడ్. ఓకే ఓకే. వాట్ ఇస్ దిస్ కవర్? షాప్ కిర్పర్ పొక్కబడ్డ డైపర్ గోయింగ్. షాప్ కే పోయి అని బద్దలు భాషంగా వలగొట్టుడింగ్. నువ్వు వేరే అమ్మాయితో రాసుకొని పూసుకొని తిరుగుతుంటే చెప్పు. అది చూడలేక తట్టుకోలేక నరకం అనుభవించాను. అయితే నడి రోడ్డు మీద అలాగా దానిలాగా గొడవ పడుతూ గొడవ పెట్టుకొని ఆ అమ్మాయితో నన్ను నేనే చీట్ చేసుకున్నాను. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? దమ్ముంటే పట్టుకోవడం సిగరెట్, పట్టుకుంటే వదిలేస్తా సులికేట్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? సులికేట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మళ్ళీ భుజాన్న గొడ్డలేసి ఊరిగా కూర్చుంటాను. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా? ఏం పనులు? సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కోరుకోవా. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. అందరికీ మనసిస్తానురా, మనసిస్తానురా. సొగసిస్తానురా, చాక్లెట్ పంచుతురా, నన్ను నమ్మండ్రా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా నీలోను చూశానులే నీ వంక